బేహద్ పరం మహాశాంతి. బేహద్కే బేహద్ పరం పరం మహానాత్మలకు, జాగృతమైన దివ్య ఆత్మలకు, విశేషమైన పురుషార్థం చేస్తున్న శ్రేష్ఠాత్మలకు, పరం పరం మహానాత్మలకు, బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు ఈరోజు సర్వసాధారణంగా మరణించిన తరువాత మానవుల్లోని ప్రాణం ఏ అవయవం నుండి, ఎక్కడ నుండి, ఎలా బయటికి వెళ్తుంది అనేటువంటి టాపిక్ గురించి చర్చించుకుందాము. దీనికి ముందు మనము కొన్ని ఆధ్యాత్మిక కోడ్స్ని తెలుసుకుందాము. వాసనాయుక్తమైనటువంటి మనసు విష వికారాల్లో ఇరికిస్తూ ఉంటుంది. కానీ ఇదే మనసును పరమాత్మ వైపు మరలించి పరమాత్మని ప్రేమలో లీనం చేస్తే ఇదే ముక్తి, జీవన్ముక్తి ద్వారాన్ని ఓపెన్ చేస్తూ ఉంటుంది. కాబట్టి మనసు గురించి మానవుడికి ఇంతకాలం అర్థం కావటం లేదు. ఎవరి వ్యవహారంతోటైనా మీ మానసిక స్టేజ్ని ఖరాబ్ చేసుకోవద్దు. మనము మన మనసు పైన ఎప్పుడూ కూడా స్టడీ చేస్తూ ఉండాలి. జీవితం మొత్తం కూడా మనసుని అర్థం చేసుకోలేకపోతే మానసిక శక్తి అనేది పెరగదు. ఇదే గనక తెలుసుకుంటే మనసుని దృఢంగా చేసుకోగలుగుతారు. జ్ఞానంతో, విజ్డమ్తో మనసుని దృఢంగా చేసుకుంటారు. కొత్త సంస్కారాలతోటి, కొత్త పవర్ తోటి, జ్ఞానంతో మీ మనసు దృఢమవుతూ ఉంటుంది. పాత స్మృతులను ఖతం చేసుకోవాలి. ఈ భూమిపైన మృత్యులోకంలో మనసుకు శాంతి అనేది ఉండటం, పొందటం చాలా ముఖ్యమైనది. ఆత్మ జాగృతి అయితేనే వారు విశేషమైనటువంటి సేవ చేయగలుగుతారు. అనగా ఆత్మ జాగృతి అయిన వారి యొక్క మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. వారు మనసుకు రాజు, కర్మేంద్రియాలకు రాజు, మన బుద్ధి సంస్కారాలకి రాజుగా ఉంటూ ఉంటారు. మనసుని శాంతింప చేస్తూ ఉండేది జ్ఞానమే. ఇది జ్ఞానులు మాత్రమే చేసుకోగలుగుతారు. మనము అందరితోటి సాంగత్యం చెయ్యాలనేమీ లేదు, చేయకూడదు కూడా. ఎందుకంటే ఎవరితో సాంగత్యం చేస్తామో వారి యొక్క రంగు మనకు అంటుకుంటూ ఉంటుంది. ఎవరితో పడితే వాళ్ళతో సాంగత్యం చేస్తే ఆ రంగు కాస్త విరంగుగా విఘటితం అవుతూ ఉంటుంది. కాబట్టి మన మనసుకి, బుద్ధి యొక్క శక్తికి, ఎనర్జీకి ఎవరితో ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుందో వారితోటే సాంగత్యం చేయాలి, వీరితోటే గడపాలి. నిశ్చయం చేసుకోండి, ఎవరితో సాంగత్యం చేయాలో మీరే నిర్ణయించుకోండి. ఎందుకంటే అనంతకాలం నుండి ఈ భూమి మీద ఇది జరుగుతూనే ఉంది. ఇంకా శరీరంను జలంతో స్వచ్ఛం చేసుకోవచ్చు. శరీరము జలంతో పవిత్రమవుతుంది. మనసు సత్యతతోటి పవిత్రమవుతుంది. బుద్ధి జ్ఞానంతో పవిత్రమవుతుంది. ఆత్మ ధర్మపరాయణతోటి, జ్ఞానంతో, బ్రహ్మ జ్ఞానంతో పవిత్రమవుతుంది. ఇక్కడ ఆత్మధారణ స్వరూపమే, ఆత్మస్వరూపమే అసలైనటువంటి ధర్మము. దీన్నే ధారణ చేస్తూ ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని మీ జీవితంలో అండర్లైన్ చేసుకోండి. దీన్ని ఫాలో చేస్తూ ఉండండి. అప్పుడే మీరు జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతారు, గమ్యాన్ని చేరుకోగలుగుతారు, లక్ష్యాన్ని పొందగలుగుతారు. ఇది తెలుసుకోకపోతే
అపరిపక్వత గల వాళ్ళు జ్ఞానం వేరు కర్మ వేరు అనుకుంటారు. కానీ తెలివిగల వాళ్ళు రెండు ఒకటే అనుకుంటారు. ఎందుకు అంటే ఆలోచనయే కర్మ. సోచ్ ఆర్ ఆలోచన, యాక్షన్ అండ్ రియాక్షన్. ఇది అంటే ఎవరైతే జ్ఞానము మరియు కర్మ ఒకటే అని అనుకుంటూ ఉంటారో వారి యొక్క కథని కర్ని ఒకేలాగా ఉంటుంది. అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటిగానే ఉంటూ ఉంటుంది. చెప్పేది ఒకటి చేసేది ఇంకొకటిగా ఉండదు. ఇది మీరు ఎంతెంత ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో అంతంతగా డెవలప్ అవుతూ ఉంటుంది. మైండ్, స్పిరిట్ అండ్ బాడీ, ఈ మూడు కూడా ఒకదానికొకటి కనెక్షన్ ఉంటుంది. ఎప్పుడైతే దీని యొక్క అంతరార్థాన్ని తెలుసుకుంటూ ఉంటారో మీ ఆత్మను 100% పర్ఫెక్ట్గా తయారు చేసుకోగలుగుతారు. మీరు శ్రేష్ఠ కర్మలు చేయగా చేయగా స్థితప్రజ్ఞులు అవుతారు అని గీతలో కూడా చెప్పడం జరిగింది. ఇకపోతే మీ యొక్క ఆలోచన మంచిగా ఉంటే మనసు కూడా మంచిగానే ఉంటుంది. మంచి కర్మలు చేయటానికి అభ్యాసం కావాలి. చేస్తేనే మీరు అది చేయగలుగుతూ ఉంటారు. కానీ చెడు కర్మలకి మీరు చేయాలని అనుకోవాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా మీ కర్మ బాగోపోతే కర్మానుసారంగా జరిగిపోతూనే ఉంటూ ఉంటాయి. ఎవరైతే సదా సందేహపడుతూ ఉంటారో వాళ్ళకి ఈ లోకంలోనూ ఏ లోకంలోనూ ఎక్కడా కూడా ప్రసన్నత అనేది ఉండదు. ఎవరైతే మనసుని ఖుషీగా ఉంచుకుంటూ ఉంటారో వారు ఎక్కడ ఉన్నా ఆనందంగా ఉండగలుగుతారు. సందేహపడుతున్నటువంటి ప్రాణులకు ఇక ఖుషి అనేది ఎక్కడ దొరకదు కాబట్టి వాళ్ళ జీవితంలో మాయమైపోయిందనే చెప్పవచ్చు. మానసిక శాంతి అనేది మిమ్మల్ని సదా తేలిగ్గా చేస్తూ ఉంటుంది. కనుక సందేహాలను సమాప్తి చేసుకోండి, జ్ఞానంతో నివృత్తి చేసుకోండి. కర్మ సిద్ధాంతం పైన మీ యొక్క ఆలోచనల పైన మీరు విశ్వాసం కలిగి ఉండండి. ఒకవేళ జ్ఞానం పైన, జ్ఞానం ఇచ్చే తండ్రి పైన సందేహపడ్డారో ఇక పుట్టగతులు ఉండవు. ఎక్కడ మీకు శాంతి అనేది ఉండనే ఉండదు. ఇంకా చివరికి అజ్ఞానంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. అంతిమ సమయం వరకు నిలబడి అన్నిటినీ అర్థం చేసుకుంటేనే పరంపదాన్ని, ప్రగతిని మీరు పొందగలుగుతూ ఉంటారు. దీనికోసం లైఫ్ ఆఫ్టర్ డెత్ గురించి కూడా అర్థం చేసుకోవాలి. ఏమి చెయ్యాలో లైఫ్ ఆఫ్టర్ డెత్ గురించి బాపూజీ చాలా చక్కటి వీడియోలు కూడా చేశారు. దీని గురించిన టాపిక్ కూడా మనం ఇప్పుడు చనిపోయిన తర్వాత ఎలాగా ఉంటుందనేది మీకు తెలిసిన విషయమే. మిమ్మల్ని మీరు పర్ఫెక్ట్గా తయారు చేసుకోవాలి అంటే మంచి కర్మలు అనేది మీరు చేస్తూనే ఉండాలి. నెక్స్ట్ పాయింట్, వ్యర్థమైన చింతన, భయము ఒక రోగం లాంటిది అని శాస్త్రాల్లో కూడా చెప్పారు. మీ మనసుని ఈ యొక్క చింతల, బాధలు చిన్నాభిన్నం చేస్తూ ఉంటాయి. ఆత్మిక శక్తి దీనితో నష్టమవుతూ ఉంటుంది. అందుకనే మనన చింతన చెయ్యండి. చింతా నహి జ్ఞాన చింతన్ కరో అని బాపూజీ కూడా మనకు సందేశం ఇస్తూ ఉంటారు. వ్యర్థమైన చింతన మీలోని భయాన్ని క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. మనసులో చెడుని అర్థం చేసుకోకపోతే ఇక ముందుకు ఏమి వెళ్తారు, ఏమి సాధిస్తారు? దీంతో ఆత్మశక్తి పోవటమే తప్ప ఇంకొకటి లేదు. కాబట్టి తెలుసుకొని మనోరోగాలను పోగొట్టుకోండి. టెన్షన్, చింతలు, బాధలు, పరేషాన్లు ఇవన్నిటి కూడా దరి చేరనివ్వకండి. జ్ఞాని మన చింతన ఎంత ఎక్కువగా చేస్తూ ఉంటారో అంతగా ఆత్మశక్తి గొప్పగా పెరుగుతూ ఉంటుంది.
ఇకపోతే మనము రోజు టాపిక్లోకి వెళ్తే, మృత్యు తర్వాత సత్యం ఏంటి? లైఫ్ ఆఫ్టర్ డెత్ అన్నట్టే. అయితే హౌ డస్ ది సోల్ ఎగ్జిట్ ఫ్రమ్ ఇట్స్ బాడీ వెహికల్? ఆత్మ శరీరంలో నుంచి ఎలా పోతుంది, ఎక్కడి నుంచి వెళ్తుంది? దీని గురించి కొంత వివరణ శాస్త్రాల్లో కూడా చెప్పారు. ఈరోజు మనం కొన్ని పాయింట్స్ రాసుకొని చెప్పుకుందాము అంటూ ఉన్నారు అనంతభాయ్. ప్రతి ఒక్క వ్యక్తి కూడా చనిపోవటం జరుగుతుంది. ఈ ప్రాణము వేరు వేరు ఇంద్రియాల ద్వారా వెళ్ళిపోతూ ఉంటుంది. కొందరి యొక్క మృత్యువు ప్రాణము కళ్ళ లోపల నుంచి వెళ్తూ ఉంటుంది కనుక కళ్ళు తెరుచుకొనే ఉంటాయి అని చెప్తూ ఉన్నారు. కొంతమంది చెవుల్లో నుంచి ఆత్మ ప్రాణం వెళ్ళిపోతుంది అంటారు. అందుకనే కొంతమంది నోటిలో నుంచి ప్రాణం పోతుంది అంటే నోరు తెరుచుకొని ఉంటారు అని చెప్తూ ఉంటారు. ఎక్కువగా సామాన్యంగా మానవుల యొక్క మృత్యువు జననేంద్రియాలతోటే పోతుందని రూఢి చేశారు. ఎందుకంటే కలియుగంలో అందరూ వికారి బికారి జన్మ మరణ చక్రంలో ఇరుక్కుపోయి ఉన్నారు కనుక ఎక్కువగా జననేంద్రియాల చుట్టుప్రక్కల ఆత్మ భ్రమిస్తూనే ఉంటుంది. అంటే జన్మకు కారణం ఇంద్రియం కనుక ఇక పైకి వెళ్ళటం అనేది జరగదు. అంటే వారి యొక్క జీవితము ఇంద్రియాల చుట్టుప్రక్కల మనసు బుద్ధి తిరుగుతూ ఉందనుకోండి, జీవితాంతం దాని గురించే చింతన చేస్తూ కంట్రోలింగ్ లేకుండా ఉంటారనుకోండి, ఇక ఇంద్రియాల నుండే ప్రాణం పోతూ ఉంటుంది. మృతుని యొక్క శరీరము ఇలాగే కొంతమందిది కపాల క్రియ అనేది జరుగుతూ ఉంటుంది. శ్మశానంలోకి తీసుకొని వెళ్తారు, శవాన్ని కాల్ చేస్తూ ఉంటారు. కపాల మోక్షం కావాలి అంటారు. కొందరైతే అవుతుందో కాదో ఏమో అనేసి కపాల మోక్షం కాకపోతే, తలకాయలు పగలకపోతే వాళ్ళకు ముక్తి లభించదని పుత్రుల చేత కొడుకుల చేత తలకాయ పగలు కొట్టిస్తారట. ప్రాణం అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడు స్థూలంగా చేసినంత మాత్రాన అక్కడి నుంచి ఏమన్నా ప్రాణం పోతుందా ఏంటి? లేదు. కొంతమంది యొక్క ప్రాణము సమాధి స్థితిలో వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఆ వ్యక్తి మృత్యువు ఆ విధంగా జరుగుతుంది. ధ్యానం చేస్తూ చేస్తూ సమాధిలోకి వెళ్ళిపోయి యోగంతో వ్యక్తి మృత్యువాత పడుతూ ఉంటారు. జననేంద్రియాలు అనేది శరీరంలో అన్నిటికంటే గుదస్థానం, క్రింద నీచ స్థానంలో ఉంటుంది. ఏ విధంగా? మీరు ఇంటి లోపలికి అక్కడ మూల రంధ్రం ఉంటుంది, తూములో నుంచి ప్రవేశించాయి లోపలికి వెళ్తూ బయటికి వెళ్తూ ఉంటే ఎలా ఉంటుంది? అలాగే ఉంటుంది ఇలాంటి మృత్యువు అనే ఎగ్జాంపుల్ చెప్తూ ఉన్నారు. మీ యొక్క మస్తిష్కం యొక్క ద్వారం సహస్ర ద్వారం. దీని ద్వారా ప్రాణం పోవటం అనేది సర్వశ్రేష్టమైనటువంటిది. ఇది సర్వశ్రేష్ఠ ద్వారం అంటారు. జననేంద్రియాలు పృథ్వీకి సంబంధించినవి. సహస్ర చక్రము ఆకాశతత్వానికి సంబంధించింది. జననేంద్రియాలు దేహంతో జోడించబడి ఉంటే, సహస్ర చక్రము ఆత్మతోటి జోడించబడి ఉంటుంది. ఎవరైతే సమాధి స్థితిలో ఉంటూ ధ్యానం చేస్తూ పరమాత్మ యొక్క స్మృతిని అనుభవం పొందుతూ శరీరం వదిలేస్తారో వాళ్ళు బుద్ధత్వ ప్రాప్తిని పొందుతూ వారి యొక్క మృత్యువు సహస్ర చక్రం నుండే జరుగుతుంది అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు మనం కపాల క్రియ అనేది ఏంటో చూద్దాము. శ్మశానంలోకి తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత తండ్రి చనిపోతే బిడ్డ చేత కర్ర పెట్టి కొట్టిస్తారు.
చనిపోయిన తర్వాత తలబాలు కొడితే మాత్రం లాభమే ఉంటుంది, కపాల మోక్షం వస్తుందా? ప్రాణం అయితే వెళ్ళిపోయింది, ఏ దర్వాజా నుండి వెళ్ళిపోయినా జరుగుతూ ఉంది. ఇక్కడ ఔపచారిక ఆశ ఏంటి అంటే, కొడుకు తండ్రి సహస్ర చక్రం నుండి ప్రాణం పోతే బాగుండు, ఆయనకి మోక్షం వస్తుంది, ముక్తి పొందుతుంది అని ముక్తి పొందుతాడు అన్న భావనతోటి ఈ యొక్క క్రియని చేస్తూ ఉంటారు. ఈ దర్వాజా చనిపోవటం దర్వాజా ద్వారా ప్రాణం వెళ్ళిపోవాలి, అంతేకాని చనిపోయిన తర్వాత ఈ దర్వాజా ఓపెన్ ఏం కాదు కదా. జీవితంలో ఎవరైతే గనక ధ్యానము, యోగము, జ్ఞానం పైన ఉంటూ ఉంటారో వీరి సహస్ర చక్రం ఓపెన్ అయి ఉంటుంది. ఈ దర్వాజా వెతకటంలో రోజంతా యోగి తంత్ర విద్యలు పొందుతూ ఉండాలి. ఎవరైతే ఈ విధంగా శరీరం వదిలేస్తూ ఉంటారో వారు యోగము, తంత్ర విద్యలతో దగ్గర జన్మ తీసుకోవటం జరుగుతుంది. ఈ దర్వాజా ఓపెన్ అవ్వటానికి తాళంచే యోగము, తంత్రమే. ఈ దర్వాజాని ఎవరైతే ఓపెన్ చేస్తారో పరమాత్మని తెలుసుకొని వీళ్ళు చనిపోవటము, వీరు మృత్యు సమాధి స్థితిలో అవ్వటము జరుగుతుంది. కానీ సాధారణమైనటువంటి మానవులు కబ్ర్ అని ఏదైతే శ్మశానంలో శవపేటిక, శ్మశానంలో ఉన్నటువంటి గోరి అని ఏదైతే అంటారో అది ఫకీర్లు సమాధిలోకి, గోరీలోకి వెళ్ళిపోతారు. అక్కడే వాళ్ళు చనిపోవటం జరుగుతూ ఉంటుంది. అది సమాధి అవస్థ కాదు, సమాధులు చేస్తారు, సమాధులు పూడ్చిపెడతారనమాట. కొన్ని ధర్మాల్లో, కొన్ని మతాల్లో శవాన్ని పూడ్చిపెడతారు, కొంతమంది కాలుస్తారు. ప్రతి ఒక్క వ్యక్తి ఈ ఇంద్రియాలతోటే చనిపోయేదే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఆత్మ ప్రాణం కూడా ఇంద్రియాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఎవరైతే గనక రూప లావణ్యంతో ఆధీనమైపోయి ఇంద్రియాలకు బానిసలైపోతూ ఉంటారో వాళ్ళు కళ్ళతోటే చనిపోతారు. చిత్రకారులు ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు వారి యొక్క వృత్తి ఏంటి అంటే రోజు చిత్రాలను గీయటం, పెయింట్ వేయటం, రంగులు దిద్దటం, కళతోటే వాళ్ళు పని చేస్తూ ఉంటారు. కళతోటే వీళ్ళు ఆత్మ వెళ్ళిపోతుంది అని చెప్తారు. ఇక చనిపోయిన తర్వాత వీళ్ళు కళ్ళను మూసేస్తుంటారు. అందుకే ప్రాణం వెళ్ళిపోయినప్పుడు కళ్ళు అట్లాగే తెరుచుకొని ఉంటాయి. జీవితాంతం వీళ్ళు రూపము, రంగులోనే మోహితమై దానిలోనే వెతుకులాటలో ఉంటూ ఉంటారు. ఇంకా కొంతమంది సంగీతజ్ఞులు చెవులలో నుండి ప్రాణం పోతుందట, అంటే జీవితం మొత్తం వాళ్ళు పాటలు, శ్రవణానందము అలాగా ఉంటూ ఉంటుంది. ఎవరి యొక్క జీవితము అయితే సంవేదనాశీలంగా తోటి ఉండదో, సంగ్రహితంగా ఉంటుందో, మృత్యువును చూసి అంటే వాళ్ళు ఏ విధంగా చనిపోయారు, ఎలాంటి స్థితి ఉన్నది అని చూసి తెలుస్తూ ఉంటుంది. కొంతమంది నవ్వుతూ ఉంటారు చనిపోయినప్పుడు కూడా. బాపూజీని ఒకసారి నేను అడిగాను, మా బంధువులు ఒక ఆయన చనిపోతే నేను వెళ్ళి చూడటం జరిగింది. ఆ వ్యక్తి నవ్వుతూ ఉన్నట్లే ఉంది ఆ శవం కూడా. ఏంటి బాపూజీ ఇది ఎలా సాధ్యమో నేను అడిగాను అంటున్నారు అనంతబాయ్. అప్పుడు బాపూజీ అన్నారంట, వాడికి జీవిత లక్ష్యం అనేది ఏమీ లేదు, నవ్వటం, నవ్వించటం, జీవితమే నవ్వుల పాలైపోయాడు, నవ్వుతూనే పోయాడు, ఇది పెద్ద గొప్ప విశేషతే ఉంది అనేశారు బాపూజీ. అంటే మీరు మృత్యువును చదువుకునేటువంటి జ్ఞానము, మృత్యు తర్వాత జీవితము, మృత్యువు యొక్క జీవితము గురించి అర్థం చేసుకోవాలి, ఎలా జీవించాలో నేర్చుకోవాలి, మృత్యువు తర్వాత జీవితం ఉంది అనేది కూడా గ్రహించాలి. అప్పుడే మీ యొక్క జీవితం నిర్ణయించుకోగలుగుతూ ఉంటారు. అయితే మృత్యు సమయంలో జీవుడితో పాటు ఏమేమి ఉంటాయి, ఏమేమి వెళ్తాయి అంటే అన్య మానవులు వీటిని అందాజా వేయలేరు. కొన్ని ఘటనలు ప్రకారంగా మృత్యు సమయంలో వ్యక్తి
అన్నిటికంటే ముందు మృత్యు సమయంలో వ్యక్తికి అన్నిటికంటే ముందు వాక్కు అనేది మనసులో విలీనమైపోతుంది. అందుకని వాళ్ళకు మాట్లాడే శక్తి సమాప్తము, చనిపోయే ముందు నోటు మాట పడిపోయింది, మాట్లాడలేకపోతున్నారు అంటారు. ఆ సమయంలో మనసులోనే ఆలోచన చేసుకుంటూ ఉంటాడు, నేను ఇలా చేశాను, ఇలా చేశాను, అలా చేశాను, కానీ మాట్లాడలేడు. దాని తర్వాత దృష్టి, తర్వాత శ్రవణ ఇంద్రియము మనసులో విలీనమైపోతుంది. ఆ సమయంలో చూస్తాడు కానీ మాట్లాడలేడు, వినను లేడు. ఇక నెక్స్ట్ మనసు ఇంద్రియాలతో పాటు ప్రాణం విలీనమైపోతుంది. ఆ సమయంలో అర్థం చేసుకున్నటువంటి శక్తి కూడా సమాప్తమవుతుంది. కేవలం ఉచ్ఛ్వాస నిశ్వాసలే నడుస్తూ ఉంటాయి. అందుకని ఎగసాస దిగసాస అంటూ ఉంటారు. దీని తర్వాత ఇక ప్రాణం అనేది సూక్ష్మ శరీరంలో ప్రవేశిస్తుంది. జీవుడు సూక్ష్మ రూపంలో పృథ్వీ, అగ్ని, జలము, వాయువు మరియు ఆకాశము పంచతత్వాలను ఆశ్రయం తీసుకుంటూ హృదయ దేశంలోకి వెళ్ళిపోతాడు. అక్కడ 101 నాడుల్లో నుండి ఏదో ఒక నాడిలో ప్రవేశిస్తూ ఉంటాడు. హృదయ దేశం నుండి ఏవైతే 101 నాడులు బయటపడుతూ ఉంటాయో, మృత్యు సమయంలో జీవుడికి ఇవన్నీ ఏంటో తెలియదు, కానీ ఏదో ఒక నాడిలోకి వెళ్ళిపోతూ ఉంటాడు, దేహత్యాగం చేస్తారు. మోక్షం ప్రాప్తి పొందేటువంటి జీవుడు ఆ నాడిలో ప్రవేశించి హృదయం యొక్క మస్తిష్కం వరకు వ్యాపించి ఉన్న ఆ నాడి మృత్యు సమయంలో అవాగమనం చక్రం నుండి ముక్తి పొందగలుగుతాడు, లేకపోతే లేనే లేదు. జీవుడు మళ్ళా వేరే నాడిలోకి ప్రవేశించాడో అంటే ముక్తి పొందలేడు. జీవుడు ఎంతవరకు అయితే నాడిలో ప్రవేశించడో అంతవరకు జ్ఞాని మరియు మూర్ఖులు ఇద్దరు ఒకే రకమైనటువంటి గతిలో ఒకే విధానంగా మృత్యువాత పడటం అనేది జరుగుతూ ఉంటుంది. నాడిలో ప్రవేశించిన తర్వాత జీవుడు వేరు గతులను పొందుతూ ఉంటాడు. ఆది శంకరాచార్యుడి యొక్క కథనం ప్రకారం ఎవరైతే బ్రహ్మ విద్యను ప్రాప్తి పొందుతారో మృత్యు తర్వాత వారు దేహాన్ని గ్రహించరు, అంటే ఇంకా జన్మ అనేది ఉండదు. మృత్యు తర్వాత వారు మోక్షాన్ని పొందుతారు. ఇంకా రామానుజ స్వామి యొక్క కథనం ప్రకారం బ్రహ్మ విద్యను ప్రాప్తి పొందిన తర్వాత జీవుడు దేవయాన మార్గంలో గమనం చేస్తూ బ్రహ్మను పొందుతారు అని ఉంది, ముక్తి పొందుతారు అని. దేవయాన మార్గము అంటే ఈ సందర్భంలో శంకరాచార్యుడు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎవరైతే సగుణ బ్రహ్మను ఉపాసన చేస్తూ ఉంటారో వారు సగుణ బ్రహ్మను పొందుతూ ఉంటారు. నిర్గుణ బ్రహ్మను ఉపాసన చేస్తూ ఉంటారు, బ్రహ్మ విద్యను ప్రాప్తి పొందుతూ ఉంటారు. వాళ్ళు దేవయాన మార్గంలోకి వెళ్ళరు అని. ఇకపోతే అగ్ని యొక్క సహయోగంతో స్థూల శరీరము వారికి నష్టమైపోతుంది. ఆ సమయంలో సూక్ష్మ శరీరం నష్టం అనేది కాదు. మృత్యు తర్వాత శరీరం యొక్క భాగం కూడా కొంచెం వేడిగా ఉంటూ ఉంటుంది. వాస్తవంగా ఆ స్థానంలో సూక్ష్మ శరీరము దేహత్యాగము చేసింది అని అర్థం. ఒక భాగంలో శరీరంలో కొద్దిగా వేడి ఉంటుంది, అంటే శరీరం లోపల ఉన్న సూక్ష్మ శరీరము ఆ యొక్క భాగం నుండి దేహమును వదిలేసిందన్నమాట. ఆ స్థానంలో కొంచెం వేడిగా ఉంటుంది. గీత యొక్క కథనం ప్రకారం మృత్యు తదనంతరం దేవయాన పదం నుండి గతి ప్రయాణం సాగుతూ ఉంటుంది. వారికి అగ్ని మరియు జ్యోతి అనేటువంటి పేరు గల దేవతలు తమ అతికృత స్థానాల్లో ద్వారా తీసుకొని వెళ్తూ ఉంటారు. దాని తర్వాత అథవా దివస్ అభిమానంతో దేవతలు తీసుకొని వెళ్తూ ఉంటారు. వీరి తర్వాత శుక్లపక్ష ఉత్తరాయణంలోకి దేవతలు తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇంకా కొద్దిగా స్పష్టంగా దీని గురించి చెప్పాలి అంటే దేవయాన పదంలో అన్నిటికంటే ఫస్ట్ అగ్ని దేవత యొక్క దేశంలోకి ఆత్మ ప్రాణము వెళ్ళటము, ఆ యొక్క రోజు దేవత శుక్లపక్ష ఉత్తరాయణం సంవత్సరం
ఆదిత్య దేవత యొక్క దేశం అనే చెప్పచ్చు. దేవయాన మార్గంలో ఈ దేవతల యొక్క అధికృత మార్గంలోనే వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటారు. దీని తర్వాత చంద్ర, విద్యుత్, వరుణ్, ఇంద్ర, ప్రజాపతి మరియు బ్రహ్మ ఈ విధంగా దేశాలను, అంటే ఆ యొక్క లేయర్స్, వాళ్ళు దేశాలు అని శాస్త్రాల్లో రాశారు. ఇవి లోకాలు, స్థరాలు, లేయర్స్ అని బాపూజీ చెప్పారు. వీరికైతే ఈ పునర్జన్మ అనేది ఉండదు. తమ యొక్క అభిష్టానుసారంగా అవినాశి ధామానికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక పితృయాన మార్గం నుండి చంద్రలోకం వెళ్ళాల్సి వస్తుంది అనుకోండి, వారు కొద్దిగా వేరుగా ఉంటూ ఉంటారు. వీరి మార్గంలో ధూమము, రాత్రి, కృష్ణ పక్ష, దక్షిణాయనం మొదలైన అధికృత లేయర్సు ద్వారా ప్రయాణం చేయాల్సి వస్తుంది. అనగా వీరందరూ దేవత మరియు జీవులు వారి వారి దేశాల్లో స్థానాన్ని ఇస్తూ ఆ మాధ్యమం నుండి తీసుకొని వెళ్తూ ఉంటారు. చంద్రలోకం అన్నిటికంటే కూడా ఎక్కువ వేడి మరియు కొంత శీతలత్వము, అప్పుడప్పుడు వేడిగాను అప్పుడప్పుడు చల్లదనంగాను ఉంటూ ఉంటుంది. అక్కడ తమ స్థూల శరీరంతో పాటు ఎవరు వెళ్ళలేరు. అందుకని సూక్ష్మ శరీరంతో పాటే చంద్రలోకంలో ఉంటారు. ఈ చంద్రలోకాన్ని పితృలోకము అని చెప్తూ ఉంటారు. ఇకపోతే ఎవరైతే ఈశ్వరుడి యొక్క పూజ చేయరో, పరోపకారంలో ఉండరో, ప్రతి సమయంలో కేవలం ఇంద్రియాల యొక్క సుఖభోగాలను అనుభవిస్తూ జీవితంని గడిపేస్తూ ఉంటారో, వాళ్ళు మృత్యు తర్వాత దేవయానం నుండి ఇక పోకుండా పితృయానం పద మార్గం నుండి ప్రయాణం చేయాల్సి వస్తుంది. తర్వాత వీళ్ళు పశు యోని తేలిగ్గా వాసన అనుభవించటానికి మాటికి అక్కడికి వెళ్ళి జన్మ తీసుకుంటూ మళ్ళీ మృత్యు పొందుతూ జన్మ తీసుకుంటూ ఉంటారు. ఎవరైతే అత్యధిక పాపం చేస్తూ ఉంటారో, నిరీహం మరియు అసహాయంగా ఇతరులను సతాయిస్తూ ఉంటారు, ఇతరులను దుఃఖపెట్టి ఆనందపడుతూ ఉంటారు, ఇలాంటి నరాధముల గతి మృత్యు తర్వాత నిమ్న లోకాల్లో అనగా నరక లోకాల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. నరక యోని అనేది వాళ్ళకి లభిస్తూ ఉంటుంది. ఇక్కడ ఏ స్థలంలో కష్టాలు ఉంటాయో అనేది గరుడ పురాణంలో చెప్పారు. ఒక లోకాన్ని మించిన ఇంకొక లోకం, ఒకదానికి 10 రెట్లు కష్టాలు ఇంకొక లోకంలో ఉంటాయి. ఈ విధంగా భిన్న భిన్న నరక లోకాల యొక్క వర్ణన భారతీయ గ్రంథాల్లో చెప్పడం జరిగింది. కనుక ఇప్పుడు అంతిమ సమయము, జన్మ మరణ చక్రాల నుండి విముక్తి చేయటం కోసమే పరమాత్మ తండ్రి బేహద్ బాపు ఈ భూమి మీదకు అవతరించడం జరిగింది. ఈ సృష్టిలో సమస్యలకు మూల కారణం భౌతికత వలనే మనుషుల్లో ఉండేటువంటి సహజ గుణాలైన స్నేహము, ప్రేమ, శాంతి, ఆనందం అనేవి లోపిస్తూ ఉంటాయి. భౌతికతలో ఉన్న ఒకే ఒక విశేష గుణం సుఖము. ఆ సుఖం పొందాలంటే మానవుడు ఎంతో కష్టపడాలి. కష్ట సుఖాల మధ్యనే ఈ ఆట అంతా నడుస్తూ ఉంది. దీనికోసము జ్ఞానము, శక్తి అనేవి చాలా అవసరము. కానీ జ్ఞానము, శక్తి అనేవి మనుషుల అందరికీ లభించటం అనేది అసంభవం. కానీ అభౌతికత అంటే ఆధ్యాత్మిక గుణాలు, శాంతి, ప్రేమ, ఆనందం అనేవి ప్రతి ఒక్కరూ కూడా ధారణ చేయాల్సినవి. ఈ సుఖదుఖాల ఆట నుండి మనిషి ముక్తి పొందాలి అంటే ఈ పరమాత్మ గుణాలు, దివ్య గుణాలు ధారణ చేయటం ఎంతో అవసరం. అవి భౌతిక పంచతత్వాల ప్రపంచంలో ఉండటం సాధ్యమేనా? తప్పకుండా సాధ్యమే. పరమాత్మ ఎడల ప్రేమ, నమ్మకము, విశ్వాసము ఉంటే మీ కర్మల యొక్క సిద్ధాంతం అనుసారంగా కర్మలన్నింటినీ పోగొట్టుకొని శ్రేష్ఠ కర్మలు చేస్తూ ముక్తి పొందటానికి ఈ మార్గాన్ని అనుసరించాలి. మీకు దీనికి సంబంధించినటువంటి జ్ఞానము ఇంకా తెలియాలి అంటే, పొందాలి అంటే బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్లో మీరు వెళ్ళి ప్లేలిస్ట్లో చూస్తే బాపూజీ వీడియోలు ఉన్నాయి.
మా దివ్య సందేశాలు, అనంతభాయ్ లైవ్ మోటివేషన్ ఇన్స్పిరేషన్ స్పెషల్ క్లాసెస్ 696 వరకు ఉన్నాయి. లైవ్ ఎపిసోడ్స్ ఇవే కాకుండా ఇంకా స్పెషల్ క్లాసెస్ ఉన్నాయి. మీరు లైఫ్ ఆఫ్టర్ డెత్ గురించి తెలుసుకోవాలి అంటే, జీవితం ఎంతవరకు అస్తిత్వం కలిగి ఉంటుందని పొందాలి అంటే మా ఛానల్ ద్వారా జ్ఞానాన్ని తెలుసుకోండి. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్ కే బేహద్ పరం పరం మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. ధన్యవాదాలు. నమస్తే.